హాయ్ ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో కారంచేడు కేసుకు సంబంధించి వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక జీవోని తెప్పించటం, టాడా డిలీట్ చేస్తూ ఒక జీవోని తెప్పించటం జరిగింది. నిజంగా టాడా కేసు విత్‌డ్రా చేసుకుంటూ గవర్నమెంట్ జీవో ఇవ్వటం నిజంగా ఇక్కడ ఈ కేసులో ఇక్కడ ఈ ముద్దాయిలు సాధించిన ఘన విజయం అని చెప్పాలి. నిజంగా ఈ కేసులో. ఎందుకు? జడ్జి గారు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఖచ్చితంగా శిక్ష వేయాలనేటువంటి బలమైన కోరికతోటి ఉన్నాడాయన. ఇలాంటి సమయంలో బయట నుంచి గవర్నమెంట్ నుంచి జీవో తెప్పించటం అనేది నిజంగా ఆహ్, వీళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే అది గొప్ప విజయం. అయితే జిల్లా కోర్ట్‌కి ఆ జీవో వచ్చింది. అది అందింది. ఇప్పుడు కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి. జిల్లా కోర్ట్‌లో బెంచీ మీదకి సబ్మిట్ చేయాలి. ఎవరు చేయాలి? గవర్నమెంట్ ప్లీడర్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈయన పీపీ అంటాం. గవర్నమెంట్ పీపీ. ఈ పీపీ సబ్మిట్ చేయాలి. అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? నిన్నటి వరకు దాదాపు గత ఎక్కువ రోజులుగా ఒక యుద్ధమే జరుగుతుంది. చట్టపరమైనటువంటి టాడా తీసేయాలని వీళ్ళేస్తే ఖచ్చితంగా దాన్ని కౌంటర్ చేస్తూ పీపీ ఫైట్ చేస్తూ ఉన్నాడు. అంటే టాడా చెల్లుద్ది, ఖచ్చితంగా టాడా కొనసాగవలసిందే ఈ కేసులో అనేది బలమైన వాదనని పీపీ ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడు అదే పీపీ టాడా డిలీట్ చేయమని చెప్పి ఈ కేసులో అతను జీవో సబ్మిట్ చేయాలి. ఇది నిజంగా కొంచెం ఇబ్బందికరమైన అంశం అయినప్పటికీ ఆయనే సబ్మిట్ చేయాలి. ఆయన ఏం చేశాడు? సబ్మిట్ చేశాడు కోర్ట్‌లో. సబ్మిట్ చేస్తే కోర్టు ఆ జీవోని తీసుకొని జడ్జి గారు ఒకసారి చదివి ఆయన సూటిగా ప్రశ్నించాడు పీపీని. ఏమని? రైట్. ఈ జీవో ప్రకారం టాడా డిలీట్ చేయాలి. నేను టాడా డిలీట్ చేయాలి అంటే నిన్నటి వరకు మీరు టాడా చెల్లుతుంది, టాడా కొనసాగాల్సిందే, 100% దీంట్లో టాడా ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడారు. ఈరోజు టాడా తీసేయమని చెప్పి ఒక జీవోని మీరు ప్రెజెంట్ చేశారు. రైట్. ఎందుకు తీసేయాలో చెప్పండి. ఇక్కడైతే జీవో అయితే వచ్చింది తీసేయాలని. ఎందుకు తీసేయాలి? రీజన్ ఏంటి? టాడా డిలీట్ చేయటానికి ఇక్కడి నుంచి రీజన్ మీరు మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి అని చెప్పి అడగటం జరిగింది. ఇక్కడ పీపీ డైలమాలో పట్టడం జరిగింది. నిన్నటి వరకు టాడా ఉంచాల్సిందే అని చెప్పి బలమైనటువంటి సబ్జెక్టు ముందు పెట్టినటువంటి పీపీ ఇప్పుడు టాడా తీసేయమని ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఇది ఈయనకి ప్రాక్టికల్‌గా వచ్చినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ నుంచి అతను ఒకే ఒక్క మాటతోటి నాకు తెలీదు సార్. గవర్నమెంట్ జీవో ఇచ్చింది. నేను సబ్మిట్ చేశా. అంతే. నేను అంతకు మించి నేనేం మాట్లాడను అని చెప్పాను. అంతే. ఈ చిన్న అవకాశాన్ని జడ్జి గారు ఉపయోగించుకొని రైట్. ఎందుకు తీసేయాలో మీరు ఆర్గ్యుమెంట్ చేయలేదు కాబట్టి నేను ఈ జీవోని కొట్టేస్తున్నాను అని జీవోని రద్దు చేస్తూ రిటర్న్ చేసేసారు. ఇంత కష్టపడి వాళ్ళు ఒక జీవోని సృష్టించుకుంటే గవర్నమెంట్ నుంచి జీవోని కన్విన్స్ చేసి తెచ్చుకుంటే ఒక్క మాటతోటి జడ్జి గారు దాన్ని కొట్టేయటం జరిగింది. మరలా సమస్య మొదటికి రావటం జరిగింది. ఇంతటితో ఆగకుండా జడ్జి గారు ఫాస్ట్‌గా కేసుని క్లోజ్ చేయాలని చెప్పి సాక్షులకి సమన్లు పంపించడం జరిగింది. విచారణ కొనసాగే క్రమంలో సాక్షులకి సమన్లు పంపించి ఇమ్మీడియేట్‌గా సాక్షులను ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాయిదాల నుంచి సాక్షులకు కూడా ఈ కోర్టులో అటెండ్ అయ్యి సాక్ష్యం చెబితే శిక్ష వేయాలి అనే లక్ష్యంతోటి జడ్జి గారు చాలా ఆతృతతో ఉండారు. అందుకే ఆయన సాక్షులకి సమన్లు వెంటనే ఆలస్యం చేయకుండా పంపించటం జరిగింది. దాదాపు చాలామంది సాక్షులు, దాంట్లో పోలీస్ ఆఫీసర్లు దాదాపు దాదాపు 20 మంది దాకేమో సాక్షులుండారు. వీళ్ళందరికీ సమన్లు వెళ్ళినాయి. వీళ్ళందరూ కూడా కోర్టుకి అటెండ్ అవ్వటం జరిగింది. ఇక్కడ సాక్షుల్లో అంటే పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు,
పోస్ట్ మార్టం చేసినప్పుడు డాక్టర్లు ఇవన్నీ కాకుండా కారంచేడులో ఆ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు వెళ్తూ నినాదాలిస్తూ కారంచేడు రోడ్ల మీద వెళ్ళినప్పుడు చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సాక్షులుగా ఉన్నారు. అయితే ప్రధానమైన సాక్ష్యం రెండండి. ఒకటి, దగ్గుబాటి చెంచురామయ్య ఇంటి దగ్గర దగ్గుబాటి చెంచురామయ్య గారితో మాట్లాడుతూ ఉన్న మరొక వ్యక్తి, ఆయన సొంత మేనల్లుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ. ఈయన ఊరి ప్రెసిడెంటు, ఆయనకి మేనల్లుడు. ఆయన ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఐ విట్నెస్ అండి. ఐ విట్నెస్, ఆ రోజు ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షి ఇతనొకడు. తర్వాత మాలపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి వంట మాస్టరు, ఆ ఇంట్లో చెంచురామయ్య గారికి వంట వండి పెట్టే వంట మాస్టరు, అతను కూడా ఉన్నాడు ఆ రోజు. కాబట్టి వీళ్ళిద్దరూ మెయిన్ సాక్షులండి. మిగతా అన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగతా సాక్ష్యాలన్నీ జరుగుతాయి. ఐ విట్నెస్. ఇక్కడ కేసు కోర్టు విచారణ స్టార్ట్ అయిపోయింది. సాక్షుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతా టెన్షన్, మళ్ళీ వాతావరణం మళ్ళీ వేడెక్కింది. కోర్టు మళ్ళా మొదటికి వచ్చింది ప్రాబ్లం. జిల్లా కోర్టులో ఇచ్చిన ఆర్డర్ తీసుకొని వీళ్ళు హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టుకి వెళ్ళారు. ఈ హైకోర్టు జడ్జిమెంట్ అక్కడికి వెళ్ళి మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది వేచి చూడాలి. ఈ లోపల వీళ్ళు జిల్లా కోర్టులో ఇచ్చిన ఆర్డర్ తీసుకొని హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో ఈ కేసు మళ్ళీ ఈ జీవో మీద అక్కడ హైకోర్టులో కేసు సబ్మిట్ చేయటం, ఇదే టైంలో ఇక్కడ ఒంగోలు కోర్టులో విచారణ జరగటం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ విచారణకు సంబంధించి మెయిన్ సాక్షులు, మెయిన్ ఐ విట్నెస్ గురించి ఆలోచిద్దాం మనం. మిగతా అన్నీ కూడా చాలా మామూలు. ఇక్కడ నేను ఇంకొక విషయం, మర్చిపోయిన విషయం ఒకసారి గుర్తు చేస్తూ నేను ఈ కేసు గురించి మాట్లాడాను. నేను ఈ కేసుకు సంబంధించి విచారణలో బయట నుంచి పెద్ద పెద్ద లాయర్లు అటెండ్ అయ్యారని చెప్పాను. యాక్చువల్గా అదే కోర్టులో వకల్తా తీసుకున్న లాయర్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేదు. ఇది నేను చేసిన మిస్టేకు. ఇద్దరు లాయర్లు ఈ కేసులో వకల్తా తీసుకోవటం జరిగింది. ఒకతను సుబ్రహ్మణ్యం అని చెప్పి, అతను ఏపీసీఎల్సీలో కూడా మెంబరు. ఒకతను వకల్తా తీసుకోవటం జరిగింది. మరొక లీడింగ్ లాయర్, సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్ ఎన్ మోహన్ దాస్ ఒంగోలు కోర్టులో ఫేమస్ లాయర్. ఇతను ఇరపని శంకర్కి వకల్తా తీసుకోవటం జరిగింది, మోహన్ దాస్ అని. ఈయన ఆ విచారణలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓకే, ఈ విచారణ కొనసాగే క్రమంలో చాలా యాక్టివ్గా మోహన్ దాస్ గారు దాంట్లో పాల్గొనటం జరిగింది. విచారణ కొనసాగింది. ఇక్కడ ఒక్క విషయం మనకు అర్థం కావాలి. ఐ విట్నెస్ యార్లగడ్డ లక్ష్మీనారాయణ కదా. ఈయన ఆ రోజు సంఘటనలో ఆయన పాత్ర ఒక్కసారి మనం గుర్తు చేసుకొని నెక్స్ట్ విచారణ గురించి, అంటే సంఘటనలో ఆయన పాత్ర ఏంటి అనేది మీకు ఒకసారి, మీకు గతంలో వీడియోలో చెప్పాను నేను. మరలా ఇక్కడ లక్ష్మీనారాయణ ఐ విట్నెస్ కాబట్టి ఇతను వచ్చి ఏం మాట్లాడతాడు, అంతకంటే ముందు అసలు అతను ఆ సంఘటనలో ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది ఆ సంఘటన చూద్దాం. కారంచేడు 89 ఏప్రిల్ 6వ తారీఖు రాత్రి 7:30, 8 ఆ ప్రాంతంలో, 7:30 దాటి 8 మధ్యలో వీళ్ళు గేటు తోసుకొని కారంచేడు దగ్గుబాటి చెంచురామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, దగ్గుబాటి చెంచురామయ్య గారు అంటే పంచ అంటారు కదా, వరండాలో పైకి మెట్లు ఎక్కే దగ్గర ఇటు గోడ ఉంటుంది, ఇటు పక్క స్తంభం ఉంటుంది, ఇక్కడ మెట్లు పైకి ఉంటాయి అన్నమాట. ఈ గోడ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఈ ఎదురుగా స్తంభానికి ఆనుకొని మరొక వ్యక్తి కూర్చోండి, ఎదురుగా కూర్చున్నాడు. ఈ ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మధ్యలోంచి మెట్లు పైకి వెళ్ళటానికి, అంటే వరండాలోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు వెళ్తూ ఉండగానే ఈ ఇద్దరిలో
ఇక్కడ అంటే గోడ దగ్గర ఒక రూమ్ ఉంటుంది ఇట్లా. ఆ రూమ్ చివర అంటే గోడ దగ్గర ఒక అతను కూర్చున్నాడు. ఎదురుగా పిల్లర్ దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు. ఎదురెదురు కూర్చున్నారు. ఇక్కడ మెట్లుంటాయి ఇట్లా పైకి మనం వెళ్ళటానికి. ఇటు పక్క మళ్ళీ రూమ్ ఉంటుంది. రూమ్‌లోకి వెళ్ళొచ్చు. ఎదురుగా మెయిన్ వాకిల్ ఉంటుంది. ఇటు పక్క గోడకు ఆనుకొని కూర్చున్న వ్యక్తి దగ్గుబాటి చించరావు. ఈయన ఏం చేశాడు? పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. "ఏయ్! ఎవర్రా? ఏయ్! ఫట్! గెట్ ఔట్! ఎవడ్రా మీరు? ఎందుకొస్తున్నారు మీరు? హట్! ఎవరు?" అని మాట్లాడుతాడు. ఇతను మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరిలో దగ్గుబాటి చించరావు ఎవరో తెలీదు వీళ్ళకప్పటికి. వీళ్ళు అట్లానే ఆయన అరుస్తున్నా కూడా దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మెట్లు కింద నిలబడి మాట్లాడుతున్నారు. "ఏయ్! ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఫట్! ఫట్!" అస్సలు మాట జొరబడనివ్వట్ల. అవకాశం ఇవ్వట్ల మాట్లాడటానికి కూడా. "నిలబడు! ఫట్!" అని గద్దిస్తున్నాడు. వీళ్ళు అప్పుడు అడిగిందేందంటే ఇంకొల్లు స్విమ్మింగ్ బోర్డు చైర్మన్‌గా ఉన్నాడాయన చెంచురామయ్య గారు. ఆ ఇంకొల్లు స్విమ్మింగ్ బోర్డు దాంట్లో ఉద్యోగాలయ్యో ఖాళీలుండయి. మీరేదన్నా ఒక మాట చెబితే దాంట్లో మేము అప్పీల్ చేసుకుంటాం అనేది మాట్లాడారు. "ఏయ్! ఇంకొల్లు బోర్డు ఇంకొల్లు అడుక్కో పడి 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 ఇంకొల్లు" అని అన్నాడు. సరే అట్లా అనకండి అండి. "ఏయ్! ఏమనాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? హట్!" వీళ్ళు ఇక ప్రిపేర్ అయిపోయి అంటే దగ్గుబాటి చెంచురామయ్య ఎవరో కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎవరైతే మాట్లాడుతున్నాడో పైపెచ్చు ఆడికెళ్ళిన తర్వాత ఆయన బన్నీ యేసుకున్నాడు. చేతులు బన్నీ. ఈయన ఫుల్ హ్యాండ్ షర్ట్ యేసుకున్నాడు. కనుక దగ్గుబాటి చెంచురామయ్య ఎవరో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు బ్యాగ్‌లో నుంచి వెపన్ తీసి ఫైర్ చేయడం జరిగింది. ఈ ఫైరింగ్ 3 బుల్లెట్లు తగిలిన తర్వాత కూడా దగ్గుబాటి చెంచురామయ్య గారు లేచి ఇంట్లోకి పరిగెత్తడం జరిగింది. అంటే ఆయన బాడీకి తగిలినయి గాని బుల్లెట్సు లోపలున్న అవయవాలకు గాని తగిలుంటే అక్కడే పడిపోయేవాడు. కానీ తగలల. ఆయన లేసి లోపలికి పరిగెత్తడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు మెట్లెక్కే క్రమంలో ఇటుపక్క ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఫుల్ హ్యాండ్ షర్ట్‌లేసుకొని ఈయన యార్లగడ్డ లక్ష్మీనారాయణ, దగ్గుబాటి చెంచురామయ్యకి మేనల్లుడు, ఊరి ప్రెసిడెంట్. ఈ యార్లగడ్డ లక్ష్మీనారాయణ లేసి చెప్పు తీసుకొని "ఏయ్! ఏయ్!" అని చెప్పి చెప్పు తీసుకొని విసిరేయటం జరిగింది. వీళ్ళ మీద నుంచి చెప్పు వెళ్ళిపోయింది. వీళ్ళు పైకి ఎక్కే క్రమంలో ఇతను జారి పంచె అడ్డం పడి జారి పంచలో ఇటు పక్క రూమ్ ఉందని చెప్పాను కదా గోడకి. ఆ రూము వాకిలి ఎదురుగా కింద పడిపోయాడు. ఇప్పుడు ఇతని మీద నుంచి దూకటానికి 6 అడుగులు పొడవు ఉంటారు వీళ్ళు. చాలా హైట్. 6 అడుగులు, 6.5 అడుగు ఉంటారు. ఇక్కడ నుంచి అతని మీద నుంచి దూకి లోపలికి వెళ్ళటం సాధ్యం కాదు. అతను ఊరక చెయ్యి అడ్డం పెట్టినా కింద పడిపోతారు. ఇతను లెగవమంటే ఆ పడిపోయిన ఆయన లెగవటల్లా. లెగవపోతుంటే తుపాకీ వెనక్కి తిప్పి యార్లగడ్డ లక్ష్మీనారాయణ తల మీద ఫటాఫటామని కొడితే ఆ ఇనప దాంతోటి ఇక్కడ గాయాలైంది. ఇతను చెయ్యి పెట్టుకుంటే చెయ్యి మీద కూడా చెయ్యి ఏళ్ళు కూడా నలగటం జరిగింది. ఇక అతను ఆ స్థితిలోంచి అటు దాటాలి. లెగవమని చెప్పి తుపాకీ ఆయనకి గురిపెడితే తుపాకీని ఆయన పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకుంటే ఆయన్ని కాల్చటం వీళ్ళ ఉద్దేశం కాదు. కాబట్టి తుపాకీని ఏం చేశారు గట్టిగా పక్కకి లాగి ఫైర్ చేశారు. ఫైర్ చేయంగా అట్లా వదిలేసాడు. ఆయన బుల్లెట్ ఫైర్ అయ్యి వదిలేసిన తర్వాత అతను బాగా డైలమాలోకెళ్ళాడు. ఆ సిట్యుయేషన్‌ని ఉపయోగించుకొని పైనుంచి దూకేసాడు. అంటే ముందు దూకితే ఆయన అలర్ట్‌గా ఉన్నప్పుడు హ్మ్, ఆయన చేతులతో ఊరక కాళ్ళని నెట్టినా పడిపోయే అవకాశం. ఆ రూమ్‌లోకి వెళ్ళి అటునుంచి లోపలికి వెళ్ళి దగ్గుబాటి చెంచురామయ్య గారిని కాల్చి చంపడం జరిగింది. అంటే లక్ష్మీనారాయణకి సంబంధించిన సంఘటన ఇది. ఇక్కడి నుంచి లక్ష్మీనారాయణ లెగిచి దిగి ఆయన పంచె సర్దుకొని పరిగెత్తి గేటు దగ్గరికి వెళ్ళటం జరిగింది. గేటు దగ్గర ఇద్దరు నక్సలైట్లు డిఫెన్స్ అంటే జనం రాకుండా ఉండటం కోసం ఇద్దరు ఆడ కాపలా ఉండటం జరిగింది. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండి జనాన్ని హెచ్చరించి ఎవరు ముందుకు రావద్దు కాల్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన వెళ్ళేసరికి ఆ గేట్‌లో నుంచి వాళ్ళ గేట్ దగ్గర ఉన్నారు. బయట ప్రహరీ గేట్ దగ్గర. అక్కడికెళ్ళి వాళ్ళని దాటి వెళ్ళాలి. వాళ్ళు తుపాకీ పైకెత్తి ఎవడ్రా నువ్వు అన్నాడు. యాక్చువల్‌గా అక్కడ గాని ఆయన కాలిస్తే ఈయన చనిపోయేవాడు. కానీ కాల్చల. వెళ్ళిపో అన్నాడు. వెంటనే పో బయటికి అని చెప్పి అనగానే అతను గేటు తీసుకొని బయటికి వెళ్ళిపోవటం జరిగింది లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణకి సంబంధించి ఈ కేసులో ఈ సంఘటన ఇక్కడ జరగటం జరిగింది. ఇది ఎందుకనంటే ఈ కేసులో ప్రధానమైన సాక్షి ఐ విట్నెస్ లక్ష్మీనారాయణ.
అందుకని ఆ రోజు జరిగిన సంఘటన ఇది జరిగింది. ఈ ఫ్రేమ్‌లో ఈయన పాత్ర ఇది. ఇప్పుడు ఆయన కోర్ట్‌లో వేదిక మీదకి రావటం జరిగింది. కోర్టు బోన్‌లో ఆయన్ని ఎక్కించటం. ఆయన కోర్ట్‌లోకొచ్చిన ఫస్ట్ జడ్జి గారితోటి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన జేబులో నుంచి ఒక నోటీస్ తీసి అది గుమస్తా ద్వారా జడ్జికి ఇచ్చి, ఇది మాకు దాదాపు 91లో అనుకుంటా మాకు కేసు క్లోజ్ చేస్తూ మాకు నోటీసులు ఇచ్చారండి. కేసు లేదని చెప్పారు. కానీ మరలా ఇప్పుడు మళ్ళీ పిలిచి కేసు ఉంది, సాక్ష్యం చెప్పండి అంటున్నారు. ఎందుకని అని అడిగాడు. సరే జడ్జి గారు అప్పుడు పోలీసులు మీకు నోటీస్ ఇచ్చి ఉండొచ్చు. మరి అదే పోలీసులు మళ్ళీ కేసుని మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరు సాక్ష్యం చెప్పాలనుకున్నది చెప్పండి అని చెప్పారు. రైట్. ఈయన్ని అడగాల్సిన పద్ధతుల్లో మామూలుగా ప్రాసెస్ ప్రకారం చేసిన తర్వాత, ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఆయన్ని అడిగితే, నాకు ఏమీ గుర్తు లేదండి. ఆ రోజు నేను ఇటు పక్క కూర్చున్నాను. నా వెనక నుంచి వచ్చారు వాళ్ళు, నేను చూడలేదు అని చెప్పాడు. తర్వాత మీ మీద ఫైర్ చేశారంట కదా! అంటే, వాళ్ళు ఫైర్ చేయలేదండి. నేను హడావుడిలో నేను పట్టుకోవటం వల్ల అది ఫైర్ అయింది. నేను పట్టుకోవటం వల్ల నా వల్ల అది ఫైర్ అయింది. నా మీద వాళ్ళు ఫైర్ చేయలేదు అని చెప్పి. వాళ్ళని గుర్తుపడతామంటే నేనైతే గుర్తుపట్టలేను. ఎందుకంటే నేను చూడలేదు. పర్టిక్యులర్‌గా నేను వాళ్ళని చూడలేదు. నేను గుర్తుపట్టలేను అన్నాడు. ఆ విధంగా అంటే ఐ విట్‌నెస్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోవటం జరిగింది. ఈ ఐ విట్‌నెస్ అయిపోయింది. ఇంకా మిగతా సాక్షులన్నీ కూడా జరిగినాయండి. పెద్దగా అంటే సాక్షులేమి పెద్దగా విచారించకుండా, క్రాస్ చేయాల్సిన అవసరం లేకుండా నడిసినియి. అంటే ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్నయే. ఒక ఆమె బోన్‌లోకొస్తది. నేను రాత్రి 8, 8:15 అప్పుడు మేము పొలం నుంచి గడ్డి కోసుకొని, గేదెలను తోలుకొని ఇంటికొస్తున్నాం. అప్పుడు ఎవరో కొంతమంది కుర్రోళ్ళు జై జై అంట వెళ్తున్నారు. అది నేను చూశాను అని చెప్పిందండి. దానికి పీపీ ఏమంటాడంటే, దాన్ని రికార్డ్ చేపిస్తూ కొంతమంది యువకులు అంటే మేమొచ్చినప్పుడు కొంతమంది యువకులు రోడ్డు మీద వెళ్తూ నినాదాలిస్తూ వెళ్తున్నారు అని చెప్పి రికార్డ్ చేయించే ప్రయత్నం చేశాడు పీపీ. వెంటనే మోహన్ దాస్ గారు వెంటనే లేచి, ఆమె చెప్పింది నినాదాలిస్తున్నారని కాదు, జై జై అంటున్నారని చెప్పిందాన్ని. కాబట్టి అదే రాయండి అని క్రిమినల్ లాయరు మోహన్ దాస్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. అంటే ఇట్లా చిన్న చిన్న సంఘటనలు, ఇట్లా అంటే అవసరం లేని విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా విచారణలో జరగటం జరిగింది. మెయిన్ విట్నెస్ హాస్టైల్ అయ్యాడు. హాస్టైల్ అవ్వటం అంటే ముద్దాయిలకి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా ఆయన సాక్ష్యం అనేది జరిగింది కాబట్టి దాన్ని హాస్టైల్ అవ్వటం అంటారు. అంటే ఆయన సాక్షిగా నిలబడలేదు అనేది ఇక్కడ సారాంశం. మెయిన్ ఐ విట్నెస్ అన్నమాట. మిగతా సాక్షులు ఎన్ని నడిచినాయి పెద్ద ఇంపార్టెంట్. మెయిన్ విట్నెస్ అనేది వ్యతిరేకంగా చెప్పింది. అయినా ఇక్కడ తాడా ఉందండి. ఈ కేసులో తాడా ఉంది కాబట్టి సాక్షులెవరు అటెండ్ కాకపోయినా శిక్ష వేసే అధికారం జడ్జికి ఉంది. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ జీవో మీద ఇచ్చిన ఆర్డర్ హైకోర్టులో ఉంది. హైకోర్టులో జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ కేసు విచారణ జరుగుతుంది. అక్కడ ఏమన్నా ఈ ఆర్డర్ మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది? జడ్జిమెంట్ హైకోర్టు నుంచి ఏమొచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో జడ్జిమెంట్ మీద ఆధారపడి ఈ కేసు అనేది ఫైనల్కి రావటం అనేది జరుగుతుంది జిల్లా కోర్టులో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.